తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. మనం కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి ఈరోజు విందాం. జనక మహారాజా, ఇంతవరకు నీకు చెప్పినది కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి విధానం మాత్రమే. కార్తీక మాసంలో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ సోమవార వ్రత విధానమును మరియు దాని మహిమను గురించి ఇప్పుడు నీకు చెప్తాను. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలిది దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాత శివునికి బిల్వపత్రంతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి మొత్తం జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం ఆచరించి తెల్లదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. తెల్లదానం అనగా నూనె దానం. అటులా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ విధంగా కార్తీక మాసమున వ్రతం ఆచరించిన వారు పరమేశ్వరుని కైలాస ప్రాప్తి పొందుతారు. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది, అది ఇప్పుడు నేను మీకు చెప్తాను అని వశిష్ఠ ముని జనక మహారాజుకు చెప్తున్నాడు. పూర్వము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినాలకు ఒక కుమార్తె పుట్టినది. ఆమె పేరు స్వతంత్రనిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు బోధదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయవాడు. అందుచేత అతన్ని అందరూ అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యనగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గాలక అత్తమామలను భర్తను దూషించుచు పరపురుషుని సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తిను బండారాలు బట్టలు పూలు ధరించుచు దుష్టురాలై తిరుగుతూ వంశమునకు అప్రతిష్ట తెచ్చేది. ఇది సహించలేక అత్తమామలు ఆమెను తమ ఇంటి నుంచి విడలగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త ఆమె తటి నీచ కార్యములు చేసినా సహించి ఆమెతోనే ఉండేవాడు. చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనం చూచి కర్కశ అనే ఎగతాళి చేసేవారు. ఇట్లా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒక రోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా సమయం చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై కొట్టేసింది. వెంటనే ఆ యువకుడు చనిపోయాడు. ఆ మృతదేహంను ఎవరి సహాయం అవసరం లేకుండా దొడ్డిదారిని తీసుకొని పోయి ఊరి చివరిలో ఉన్న పాడునీతిలో వేసేసి చెత్తా చెదారంతో నింపి ఏమీ ఎరగందాని వల్ల ఇంటికి వచ్చేసింది. ఇంకా తనకు అడ్డం ఏమీ లేదని విచ్చలవిడిగా సంచరించవచ్చని తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని నానాజాతి పురుషులతో రమించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచు ఉన్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి ఉటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఆమెలో యవ్వనం నశించింది. శరీరం ముందు మేవ ప్రాణములు బయలుదేరిన ఆ ప్రాణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమైనది. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చింది. దినదినము శరీరం పుట్టుతం కృషించి కురిపి అయి భయంకర రోగంతో బాధపడతా ఉంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలే ఇప్పుడు ఒకరు కూడా ఆమె వద్దకు రాకుండా ఉన్నారు. కనీసం ఆ పరిసర ప్రాంతాలకి పోయినా పలకరించునని చెప్పి ఆ వీధి ముఖము చూడకుండా ఉన్నారు. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలంలో చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఒకనాడైన పురాణ శ్రవణము చేయలేదు. అందుకే చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు వచ్చి ఆమెను యముని సన్నిధిలో నిల్చోబెట్టి యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి యమధర్మరాజుతో ఆమెకు శిక్ష పడేలా చూశారు. యమధర్మరాజు ఈ విధంగా చెప్పాడు: భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టేసేయండి. వీటిలతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంను కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గద్దలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగి నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలో పోశారు, చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుబ్బిపాకం నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేలు, జర్రులు,
కుట్టినవి. ఆమె చేసిన పాపములకు అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశమును కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇండ్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టుచు తిట్టుచు తరుమువారు చాలా మంది ఉన్నారు. ఇట్లుండగా ఒకరోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియాన్నము అరుగుపై పెట్టి కాలు చేతులు కడుకొనుటకై లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ కుక్క వచ్చి ఆ బలియాన్నం తినను. వ్రతనిష్టాగరిష్ఠుడైన విప్రుని పూజ విధానంచే జరిపించిన బలియాన్నం ఒకటి చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలన కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండి శివ పూజ పవిత్ర స్థానమైన ఎంట దొరికిన ప్రసాదం తినట వలన ఆ శునకముకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించిన. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని చెప్పి మొరపెట్టుకున్నాను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చుడుక కుక్క తప్ప అన్యులెవరూ లేరు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మరలా రక్షింపు అని కేకలు వినిపించాయి. మరలా విప్పుడు బయటికి వచ్చి చూస్తే కుక్క తప్ప ఇంకెవరూ లేరు. ఇక ఆ విప్పుడు ఆ కుక్కతో ఇలా అంటున్నాడు, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా దానికి కుక్క ఈ విధంగా సమాధానం ఇచ్చింది. మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు నేను విప్రకులాంగనను. నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాపంలో కృష్ణురాలునై తను చాలించిన తర్వాత యమదూతల పట్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియానం తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కాన ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని కోరింది. అంతటా ఆ బ్రాహ్మణుడు తను చేసిన కార్తీక సోమవ్రతాలలో ఒక్కరోజు వ్రతఫలం ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమెను అందరూ చూచుచుండగా శివసాధ్యనకు తీసుకెళ్ళాను. కావున జనక మహారాజా, ఈ కార్తీక సోమవార వ్రత మహిమ అంతా ఇంత కాదు. ఈ వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుము అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందరి 2వ అధ్యాయం. 2వ రోజు పారాయణం సమాప్తం. మనం రేపు 3వ రోజు కథ చూద్దాం. దయచేసి ఈ వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా వేరే వారు కూడా ఈ వీడియోని చూడగలరు. ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.